అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనాలు చదవగా విందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అద్భుతమైనటువంటి వాక్య పట్టణం, అది ఒక అద్భుతమైన వాక్య లేఖనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చదివిన ప్రతి క్షణం కూడా కలిగే అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఎప్పుడు అధ్యాయం చదివినా, ఎప్పుడు చదువుతున్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవేశం అంత గొప్పదని నాకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు కన్య మరియా గర్భములో ఆయన ఉండి జన్మించినప్పుడు ప్రపంచమంతా ఒక అద్భుతమైన పండగను చేసింది. అదే క్రిస్మస్ అని. ఇంకా క్రిస్మస్ పేరు మీద భయంకరమైనటువంటి పండగను జరుపుకుంటుంది ప్రపంచమంతా. ఆ మతం ఈ మతం అని కాదు, ప్రపంచమంతా ఆ పండుగను చేసుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమే ప్రపంచానికి పండగగా మారిపోయింది. అలాంటప్పుడు యేసు ప్రభు వెళ్తూ ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోవుట మంచిది, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మీకు ప్రయోజనాన్ని కలగజేస్తాడు, నాకంటే ఆయన ఎక్కువ కార్యాలు మీ మధ్యన చేస్తాడు. హల్లెలూయా. నాకంటే ఎక్కువ ఆయన మీ మధ్య కార్యాలు చేస్తాడని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ప్రపంచమంతా పండగ వాతావరణంలో నిండిపోయింది. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒక్కడికి సోయలేదు. నా మాట అర్థమవుతుందా? యేసు ప్రభు భూమి మీద పుట్టాడని ఒకడు కాదు 100 కేగులు కోస్తాడు ఒకడు. మరి ఆయన కంటే పరిశుద్ధాత్ముడు ఉత్తముడు కాడా? ప్రయోజకుడు కాడా? ఆధిపత్యమును వహించువాడు కాడా? ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు మేడగదులకు వచ్చినప్పుడు ఒక్కడికి సోయలేదండి. ఒక్కడు సోయిలో ఉండి మాట్లాడట్లేదు, ఒక్కడికి పట్టింపు లేదు, ఒక్కడికి ఆసక్తి లేదు. కేవలము ఆ మేడగదిలో ఉన్న 120 మందికి ఆసక్తి తప్ప ఆ పెంతెకొస్తు పండగకు వచ్చిన ఏ ఒక్కరికి, వేవేల మంది జనానికి ఒక్కరికి సోయి లేకుండా పోయింది. నేను అంటాను, యేసు ప్రభువే రక్షణనిచ్చి ఆయన త్యాగమై వెళ్ళిపోయాడు. ఆయన కంటే ఉత్తమమైన వాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నేను చెప్పను, ఆయనే చెప్పండి. నేను వెళ్ళిపోవటం మంచిది, మీకు ఆదరణ కొరత వస్తాడు, నాకంటే బలమైన కార్యాలు చేస్తాడు, నేను ఉండిపోతే కుదరదు, ఆయన దిగి రావాలి. ఆయన వస్తే ఇంకా ప్రయోజనాన్ని కలగజేస్తాడు, ఇంకా మేలును కలగజేస్తాడు, ఇంకా విభిన్నమైన కార్యకలాపాలు, ఇంకా విభిన్నమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఒకే ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రపంచం ఎంత హంగామాలు చేసిందో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ప్రపంచము ఆ హంగామా చేయలేకపోయింది. పరిశుద్ధాత్మ దేవుడిని ప్రపంచం గుర్తించలేకపోయింది, పరిశుద్ధాత్మ దేవుడిని గ్రహించలేకపోయింది. ఈ రోజున పరిశుద్ధాత్మ మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉన్న మనం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తుంది, అది పెద్ద పండుగ కదా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరుణం అద్భుతం కదా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరుణము అమోఘమైన ఘట్టము కదా. యేసు పుట్టాడని ఎటువంటి పండుగ వాతావరణం నింపబడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని, ఆయన మనతో నివసిస్తాడని, ఆయన మనలో ఉంటాడనే సంతోషం, ఆర్భాటాలు మన జీవితాల్లో కనబడట్లేదు. అదే చాలా విచారకరం, బాధాకరమైన విషయం. ఆలోచించండి ప్రియ దైవజనమా. కేవలం 120 మంది మాత్రమే పరిశుద్ధాత్మను చూడగలిగారు, 120 మంది మాత్రమే పరిశుద్ధాత్మను పొందగలిగారు. ఇంకా కింద పండగ వాతావరణంలో నింపబడిన వేవేల మంది ప్రజలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అన్న సోయి కూడా లేకుండా
వారు పండగ వాతావరణంలో నింపబడిపోయి ఇంకా పైపెచ్చు మీరేమైనా తాగారా పొద్దునని వారి మీద విరుచుకుపడిపోతున్నారు పైకి వెళ్ళిపోయి మేడగదిలోకి. ఇది చాలా విచారకరం, ఇది చాలా బాధాకరమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వస్తున్నప్పుడు మనకంటే సంతోషించేవారు, మనకంటే గొంతులేసేవారు ఇంకొకటి ఉండకూడదు. పరిశుద్ధాత్మ గురించి అవగాహన ఉన్నవారు, పరిశుద్ధాత్మ గురించి కొద్దిగో గొప్ప ఒక మ్యాటర్ ఏదో సబ్జెక్ట్ ఉన్నవారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఊరకనే ఉండరు. ఇంకొంతమంది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి చాలా ఆలస్యం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అవగాహన తెలియక. ఇన్ని వర్తమానాలు చెప్తున్నా ఇంకా అవగాహన రావట్లేదు, ఇన్ని వర్తమానాలు చెప్తున్నా పట్టు రావట్లేదు. మాట్లాడుతున్న దేవుడు మీ ముందు ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేయకూడదు, ప్రయోజనాన్ని కలగజేసేవాడు ఆయన. మనతో ఉండడానికి దిగొచ్చేసాడు పరలోకం నుంచి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఒక మంచి మాట అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు అడ్రస్ మార్చేసుకున్నాడు అంటే తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనతో ఉండడానికి పరలోకమని విడిచిపెట్టి భూమి మీదకు దిగి వచ్చాడు. ఆయన అడ్రస్ ఇప్పుడు పరలోకం కాదు, భూమి మీద మన గృహాలే, మన దేహాలే. నీ కొరకు నా కొరకు ఆయన అడ్రస్ మార్చుకొని భూమి మీదకు దిగి వచ్చారు. ఆయన సోయి కలిగి ఉందాం, పరిశుద్ధాత్మ అంటే ఇంట్రెస్ట్ కలిగి ఉందాం. పరిశుద్ధాత్మను అనుభవించడానికి ఒక మంచి బలమును కలిగి ఉండటంలో ఏ సందేహము కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఎట్లున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఎట్లున్నాడు పాత నిబంధనలో? అసలు ఉన్నాడా లేడా? క్లారిటీ ఇవ్వండి. పాత నిబంధనలో అమ్మా లేడా ఉన్నాడా? స్త్రీలందరూ ఒక మాట మీద నిలబడండి, పురుషులందరూ ఒకటి. ఉన్నాడా లేడా స్త్రీలారా? పాత నిబంధనలో ఎవరో ఒకరు చెప్తున్నారు కదా, అది పట్టుకొని చెప్పేయండి, మీ గుంపు అయిపోద్ది. ఉన్నాడా లేడా పాత నిబంధనలో? పురుషులు చెప్ప, ఉన్నాడా లేడా? లేడు. పురుషుల వైపు నుంచి వస్తున్న మాట లేడు. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? క్రొత్త నిబంధనలో పెంతెకొస్తే పండగ నాడు దిగి వస్తే ఉన్నాడు. పిచ్చి జనమా, ఉన్నాడు. ఏలియాని కొండ మీద నిలబడి ఆయన ఆ వైపుగా సంచరించగా ఆయన పరిశుద్ధాత్ముడు కాడా? సముద్రములను 2 పాయలు చేసింది బలమైన గాలి, అది పరిశుద్ధాత్మ కాదా? సముద్రముల నుంచి ఇశ్రాయేలు ప్రజలకు మాంసాహారం ఇవ్వటానికి తూర్పు గాలి సముద్రములో కొట్టింది, అది పరిశుద్ధాత్మ కాదా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ పాత నిబంధనలు ఎలా ఉండేవాడు? పరిశుద్ధాత్ముడు వచ్చిపోయేవాడు, నికరంగా ఉండేవాడు కాదు భూమి మీద. పాత నిబంధన గ్రంథంలో వచ్చి వెళ్ళిపోయే పరిశుద్ధాత్ముడు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి సదాకాలం మనతోనే ఉండడానికి దిగి వచ్చిన దేవుడు. గట్టిగా చపలు కూడా ప్రభు నామని కనపరచు. సదాకాలం మన మధ్య ఉండడానికి, మనలో ఉండడానికి నిశ్చయించుకుని తన అడ్రస్ మార్చుకుని వచ్చేసిన దేవుడు. ఏమండి, పాత నిబంధనలో రాయిని వాడుకున్నాడు, కర్రను వాడుకున్నాడు, ఇంకేం వాడుకున్నాడు? పచ్చి గాడిద దవడ ఎముకను వాడుకున్నాడు పరిశుద్ధాత్ముడు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మనల్ని వాడుకోవడానికి ప్రభు సిద్ధపరచబడ్డాడు. ఇక 3వ విషయంకి వచ్చేటప్పటికి, 3వ విషయంలో పరిశుద్ధాత్ముడు స్థలముల మీదకు దిగి వచ్చేవాడు, మందిరాల మీదకు దిగి వచ్చేవాడు. వినండి వినండి వినండి. ప్రత్యక్ష గుడారం కడితే ఆ ప్రత్యక్ష గుడారం మీదకు దిగి వచ్చేవాడు. సొలొమోను ఒక మంచి మందిరాన్ని కట్టాడు, ఆ మందిరం మీదకు దిగి వచ్చాడు. ఎక్కడ దేవుని మందిరం కడితే అక్కడికి దేవుడు దిగి వచ్చేవాడు. కానీ క్రొత్త నిబంధనలో మన మీదకే ప్రభు దిగి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఎంత తేడా ఉందో. పాత నిబంధనలోనేమో వచ్చిపోయే పరిశుద్ధాత్మ, క్రొత్త నిబంధనలోనేమో మనతోనే ఉండిపోతాడు ఆయన. పాత నిబంధనలోనేమో రాయిని, కర్రని, గాడిద, పచ్చి దవడ ఎముకని ఆయుధాలను వాడుకున్నాడు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకుంటున్నాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు మందిరాల పైన దిగి వచ్చాడు, దేవాలయముల పైన దిగి వచ్చాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మానవుల పైన పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనమందరం కూడా క్రొత్త నిబంధన జనులము. మనందరినీ దేవుడు ఏదో ఒక పనికి వాడుకోబోతున్నాడు.
మనందరిపైకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చి మనలో నివాసము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వచ్చిపోయేవాడు కాదు, పర్మనెంట్గా తన అడ్రస్ మార్చుకుని మనతో ఉండే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఈ పూట మీ దృష్టికి తెస్తున్న ఒక మాట సహోదరి చదివారు, అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది. అనండి ఒకసారి ఈ మాట గట్టిగా. ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది. ఈరోజు అంశం టైటిల్ ఆత్మ అనుగ్రహించుచున్నాడు. ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా? అనుగ్రహించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడట. ఎప్పుడు? లోపలికి వచ్చేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ వాక్యం మీరు క్లియర్గా చూడండి, నా మీద విరుసుకుపడిపోవడం కాదు, క్లియర్గా చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే వాళ్ళల్లోకి వచ్చేసాడంట. పరిశుద్ధాత్మ దేవుడు 120 మందిలోకి వచ్చేసాడంట. వచ్చేసేసి లోపల నుంచి దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్ప. బయట నుంచి కాదా, వచ్చేసి అక్కడ నిలబడిపోయి నీకేం కావాలి, చేతులు జాసు, ఒడి జాసు, చీర కొంగుబట్టు, అది కాదు దరిద్రం. లోపలికి వచ్చేసి వాళ్ళందరూ నింపబడిపోయిన తర్వాత వారిలో ఉండి వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడంట. వారికి ఏది అవసరమో అది అనుగ్రహిస్తూ ఉన్నాడంటే, ఏది కావాలో వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి క్లియర్గా చదవండి, మాట మీకు అర్థమవుతుంది. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఉమ్. అన్య భాషలతో మాట్లాడసాగిరి. కొంచెం పైనుంచి చదవమ్మా. మరియు ఉమ్. అగ్నిజ్వాలల వంటి నాలుకలు ఉమ్. విభాగింపబడినట్టుగా ఉమ్. వారికి కనబడి ఉమ్. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఉమ్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉమ్. ఆ ఆత్మ వారికి అదిగో వాక్శక్తి- ఒక్కొక్కరి మీద వాలిపోయింది, ఒక్కొక్కరిలోకి వచ్చేసింది పరిశుద్ధాత్ముడు. ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లోపల నుంచి ఆ ఆత్మ వారికి అనుగ్రహిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది ఎక్కడెక్కడో బయట స్వరాలు వెతుకుతూ ఉంటారు, కానీ నువ్వు ఒక్కసారి నీ హృదయంలోకి తొంగి చూసుకుంటే నీ హృదయం నుంచి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నాలో చాలా సందర్భాలు దేవుడు హృదయంతరంగం నుంచి మాట్లాడడం జరిగింది. దేవుని యొక్క స్వరం హృదయంలో నుంచి వినడం, దేవుని స్వరం నీలో నుంచే వినడం. ఇదేంటి నాలో నుంచి ఎవరి స్వరం వినపడుతుందంటే అది పరిశుద్ధాత్ముడి స్వరం. పరిశుద్ధాత్ముడు నిండుకుంటాడంట. మొదటిగా నిండుకున్న పరిశుద్ధాత్ముడు వాక్శక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఆయన అనుగ్రహించే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు, ఆయన నింపే దేవుడు, ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మను విశ్వసించిన వారు, పరిశుద్ధాత్మను నమ్మని వారు, పరిశుద్ధాత్మ గురించి ఇన్ని ప్రసంగాలు చెప్తున్నా ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం పొందని వారు ఈ పగటిపూట గమనించాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే, నీలో నింపబడితే ఖచ్చితంగా ఆయన లోపల నుంచి నీకు ఏవో కొన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుగ్రహించే పరిశుద్ధాత్మను బట్టి 2 చేతులెత్తి ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన మనలో నిండుకోవాలి. మన లోపల నుంచి ఆయన కొన్ని వరాలు, కొన్ని ఫలాలు ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ లోపలుండే దేవుని స్వరమును వినగలగాలి. నీ మనస్సాక్షిని గద్దిస్తూ ఉండాలి. నీ మనస్సాక్షి నేను గద్దిస్తుందా, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదని నీ మనస్సాక్షి కనుక నీలో నుంచి గద్దిస్తూ ఉంటే, పశ్చాత్తాపంలోకి నేను నడిపిస్తూ ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనలో నింపబడి ఉన్నాడు. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఏదైనా నువ్వు పాపం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా వ్యతిరేకంగా ఉంటే, ఏదైనా దొంగదారులు వెళ్తూ ఉంటే, తప్పుడు మార్గాలు వెళ్తూ ఉంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటే, నీ మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటే, నిన్ను నిందిస్తూ ఉంటే, నిన్ను సిగ్గుమాలాడమని మాటికి నీ మనస్సాక్షిని అంటూ ఉంటే ఖచ్చితంగా లోపల పరిశుద్ధాత్ముడు నిండుకుని ఉన్నాడని లెక్క. దేవునికి స్తోత్రం. లోపల నుంచి ఒక స్వరం మనం వినగలగాలి, లోపల నుంచి ఒక పశ్చాత్తాపం రాగలగాలి, లోపల నుంచి ఒక గద్దింపు రాగలగాలి, లోపల నుంచి ఒక హెచ్చరిక రాగలగాలి. అలా వస్తుందా? ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు వారిలో నిండుకొని ఉన్నాడు అని లెక్క. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మన లోపల నిండుకొని ఉన్నవాడైతే ఆ పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తాడట. ఏమనుగ్రహిస్తాడు? మొదటి మాట చూడండి, అక్కడే ఉంది. ఏమనుగ్రహిస్తాడు ఆయన? ఏమండి? వాక్శక్తి అనండి గట్టికోసారి. వాక్శక్తి అనుగ్రహిస్తాడట. ఆయన ఆత్మతో నింపబడాలి. ఇది మొదటి మాట. ఆయన ఆత్మతో నింపబడాలి. ఆత్మ తాకిందండి, ఆత్మ వేడిగా తగిలిందండి, తాకడం ఏంటి దరిద్రం. ఆత్మతో నింపబడాలి. ఎవరైతే ఆత్మతో నింపబడతారో, ఫుల్ఫిల్ అయిపోతారో, ఖచ్చితంగా
వారికి పరిశుద్ధాత్ముడు వాక్ శక్తిని అనుగ్రహిస్తాడు. మొదటి మాట ఏమనుగ్రహిస్తాడమ్మా? ఎస్. చాలా మంది నాతో ఇలా అన్నాడు, అయింది పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించాడండి, పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరించాడండి, పరిశుద్ధాత్ముడు నన్ను తాకాడండి. తాకటం, హెచ్చరించటం, గద్దించటం అది ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్లై. మరి హైయర్ ఎడ్యుకేషన్స్ ఎలాగా? పరిశుద్ధాత్ముడు తాకటం కాదు, పరిశుద్ధాత్ముడు గద్దించడం కాదు, పరిశుద్ధాత్ముడు హెచ్చరించడం కాదు. పరిశుద్ధాత్ముడు నాలో నిండుకుపోయాడు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నాలో దిగొచ్చేసాడు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అది హైయర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిపోతే ఆ పరిశుద్ధాత్ముడు లోపల మన లోపల ఉండి మనకి వాక్ శక్తిని అనుగ్రహిస్తాడు. అపవాదిని ఎదిరించగలిగిన, అపవాదితో పోరాడగలిగిన, అపవాదిని మాటల చేత చంపివేయగలిగినటువంటి వాక్ శక్తి దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో విషయానికి వస్తే, పరిశుద్ధాత్ముడు ఏమనుగ్రహించాడంటే అన్య భాష వరము అక్కడే ఉంది. మీరు కొత్తగా ఏమి పెద్ద డిక్షనరీలో తీసి చూడక్కర్లేదు. నాకేం ప్రవచనం వచ్చేయలేదు, ఏ దర్శనం కలగలేదు, ఉన్న మాటలే చెప్తున్నాను నేను. ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలు అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి, మన చర్చిలో ఉన్న వారికి కూడా ఉన్నాయి. మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మరొక్కసారి. చాలా సందర్భాల్లో చెప్పాను నేను అన్య భాషల గురించి. అన్య భాషలు అనేవి రెండు భాగాలు. ఎన్ని భాగాలు? రెండు భాగాలు. 120 మంది మేడగది మీద ఉండి, చాలా జాగ్రత్తగా వినాలి. 120 మంది మేడగది మీద రహస్యంగా పరిశుద్ధాత్ముడు కొరకు కనిపెడుతున్న తరుణంలో 120 మంది మీదకి పెంతెకోస్తనే దినము నాడు పరిశుద్ధాత్ముడు దిగొచ్చారు. వారు అగ్ని నాలుకలను చూశారు, విభాగింపబడటం చూశారు, వాళ్ళపైన వ్రాలటం వారు చూశారు, ఆ అగ్నిని వారు అనుభవించారు. వారు అక్కడ అన్య భాషలు మాట్లాడారు. వారు మాట్లాడిన అన్య భాషలు ఏమనగా ఆయా దేశపు మానవుల భాషలు, ఫ్రెంచ్ అని, జపాన్ అని, అట్లా ఆ చైనా భాష అని, ఇక రకరకాల భాషలు వారికి అనుగ్రహించబడ్డాయి. వారు విద్య లేని పామరులు, వాళ్ళకి చదువు సంధ్యలు లేవు. అటువంటి వారు ఫ్రెంచ్లో మాట్లాడుతున్నారు, అటువంటి వారు ఉర్దూలో మాట్లాడుతున్నారు, అటువంటి వారు ఆంగ్లంలో మాట్లాడుతూ ఉన్నారు, అటువంటి వారు చైనా భాషలో మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల భాషలలో వారు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారిది కాని భాషలు అక్కడ మాట్లాడారు. అది వాస్తవం. 120 మంది వేరు దేశాలకు సంబంధించిన భాషలు యెరూషలేములో మేడగదిలో మాట్లాడారు. ఎక్కడికెక్కడ చల్లా చెదరైపోయిన యూదులు ఆ రోజు అక్కడ అందరూ సమకూర్చబడి యెరూషలేం పట్టణంలో, ఇదేంట్రా ఫ్రెంచ్ వాయిస్ వినపడుతుంది, చైనా వాయిస్ వినపడుతుంది, నా భాష వినపడుతుంది, నా భాష మాట్లాడేవాడు యెరూషలేములో ఎవడురా అని వీళ్ళందరూ పైకెక్కి ఒక్కొక్కడు ఫ్రెంచ్లో, ఉర్దూలో, తమిళ్లో, హిందీలో, ఆంగ్లంలో మాట్లాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే వీడికి చదువు లేదు కదా, వీడికి సంధ్య లేదు కదా, వీడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? వేరు భాషలో, వేరు దేశములతో కూడిన భాషలతో వారు మాట్లాడారు. ఆశ్చర్యపోయారు అక్కడికి వచ్చినటువంటి గొప్ప ప్రావీణ్యం కలిగిన వారు. చదువు లేనోడు మాట్లాడటమే కదా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడని దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు లేనోడు మాట్లాడితేనే కదా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని రుజువు. కొంతమంది దైవజనులు గొప్పవారు చదువు లేకపోయినా అన్ని భాషలు మాట్లాడగలుగుతారు. దేని ద్వారా సాధ్యం తెలుస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. అర్థమైందండి? పరిశుద్ధాత్మ ద్వారా నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం. చాలా పక్క పల్లెటూరు అది, సరైన చదువులు కూడా అక్కడ ఉండవు, స్కూల్స్ అవి ఏమి బాగోవు, టీచర్స్ ఒకరు ఇద్దరు ఉంటారు, చాలా బాగా పల్లెటూరు అది. అయితే ఒక వ్యక్తి అక్కడికి వచ్చారు, ఆయనకి సాక్ష్యం చెప్పారు, ఆయన సాక్ష్యం చెప్పారు దైవజనులు. ఆయన ఏమీ చదువుకోలేదట, వాళ్ళ ఊరు జనంతో సాక్ష్యం ఇప్పించి మరీ మాట్లాడారు, ఆయన ఏమీ చదువుకోలేదట. అయితే ఆయన ఆరాధన చేశాడండి. ఆరాధన చేస్తా ఒక ప్రవచనాన్ని పలికాడు. ఎలా పలికాడు తెలుసా? తెలుగులో కాదు, ఆంగ్లంలో, ఆంగ్లంలో ప్రవచనాన్ని పలికాడు ఆయన. ఆయన మాట్లాడిన మాట పల్లెటూరోడా లేదంటే ఈయన ఫారెనోడా అనిపించింది నాకు. కళ్ళు తెరిచి వెంటనే చూసాను ఆయన. నేను
కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తున్నోడిని ఫారెన్ వాళ్ళు మాట్లాడతారు చూడండి, మన ఇంగ్లీష్ కూడా కాదు, అది ఫారెన్ వాళ్ళు మాట్లాడినట్టుగా ఆయన ఆరాధన చేస్తూ ప్రవచనం ఇంగ్లీష్లో ఆంగ్లంలో పలుకుతుంటే కళ్ళు తెరిచి బెత్తరపోయి ఆయన వైపు చూశాను. అది పరిశుద్ధాత్ముడు పనిచేయటువంటి దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు నీది కాని భాష నీలో నుంచి బయటికి వస్తుందా? ఎస్, పరిశుద్ధాత్ముడు నిండుకున్నాడు నీలో నుండి. అన్య భాషా వరము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్య భాషా వరాన్ని దేవుడు క్లుప్తంగా ఆయన ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నానాటిగా జనం ఉన్నారు, నానాటిగా దైవజనులు ఉన్నారు. చదువు లేని, సంధ్య లేని, విద్య లేని పామరులు అచ్చమైన ఆంగ్లంలో ఫారిన్ భాషలో మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. అది పరిశుద్ధాత్మని ద్వారా సాధ్యమని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఆయా దేశంలో ఉన్న మానవుల భాషలు మాట్లాడారు. ఇంకొకటి ఉంటుంది, దేవదూతుల భాషలు అంటారు, వాటిని పరలోక భాషలు అంటారు. ఇప్పుడు మనందరం మాట్లాడేది అవే, అర్థమైందా? ఇప్పుడు మనందరం సంఘం అంతా మాట్లాడేది అదే, రెండో భాగం. జ్ఞాపకం చేసుకోండి. ఇవి 1 కొరింథీయుల్లో చెప్పగానే చెప్పాడు, ఇది ఎవ్వరికీ అర్థం కావు అని అన్నారు. 120 మంది పెంతెకోస్తు దినమున అక్కడ కూడి వారు ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఆ భాష అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది. అక్కడ వివిధ దేశాల నుంచి వచ్చారు కదా యూదులు, వాళ్ళందరికీ అర్థమైంది. ఫ్రెంచ్ వాడికి ఫ్రెంచ్ అర్థమైంది, తమిళోడికి తమిళ అర్థమైంది, హిందీ వాడికి హిందీ అర్థమైంది. అవి అర్థమయ్యే భాషలు, అవి మానవుల భాషలు. గొప్పేంటి అంటావేమో, అసలు చదువు రానోడు మాట్లాడటమే గొప్ప. స్తోత్రం చెప్పరే. పైన ఉన్నోడికి అక్షరం ఒక రా, చదువు లేని వాళ్ళు అనర్గళంగా మాట్లాడితే వీళ్ళు బెత్తరపోయారు, పండితులు ప్రావీణ్యులు. భాషలను గ్రహించలే. ఈ భాషల పేరేంటి? పరలోక భాషలు అంటారు, దేవదూతల భాషలు అంటారు. దీని గురించి అద్భుతమైన ప్రకటన చేశాడు అపోస్తలుడైన పౌలయ్య. అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఒకసారి చూడండి, 1 కొరింథీయులు 14:2. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. సార్, నువ్వు మనిషివేనా ముందల? ఆ మనిషినేనండి. మరి మనుషులకు అర్థం కావయ్యి, మనుషులకి ఎవడికి అర్థం కావంటండి, అవి దేవుడికి మాత్రమే అర్థం అవుతాయి అంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక విషయం చెప్పనా, పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినమున వచ్చినప్పుడు వారు ఆయా దేశాలలో మానవుల భాషలు మాట్లాడారు. అది ఒక్కసారి అలా మాట్లాడారు. ఇంకా ప్రతిసారి కూడా దేవదూతల భాషలు మాట్లాడారు. అక్కడ ఒక్క చోటే ఫ్రెంచ్, తమిళ్ ఈ భాషలు మాట్లాడారు వాళ్ళు. ఇక అది మినహాయించిన తర్వాత ఇంకెక్కడ పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి దిగొచ్చినా తమిళ్, ఫ్రెంచ్లు, ఇంగ్లీష్లు ఈ మాట్లాడలేదు. పరలోక భాషలు మాట్లాడడం ప్రారంభించారు. పరలోక భాషలు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోక భాష ఎందుకంటే ఆ పరలోక భాష అర్థం పద్ధం లేని భాషలు అవి. నన్ను తిడుతున్నారండి మా ఇంట్లో వాళ్ళు, మా ఈదులో వాళ్ళు తిడుతున్నారు, నేను పెచ్చ భాషలు మాట్లాడుకుంటా. ఏమండి, అది పెచ్చ భాష కాదు, అది ఎక్కిరింతల భాష కాదు. దేవుడు ఎందుకు ఇస్తాడు భాష? ఆ భాషలు మనకు ఎందుకు అనుగ్రహించబడాలి? ఆ భాషలు మనం ఎందుకు మాట్లాడాలి? ఆ భాషల వలన ప్రయోజనం ఏంటి అంటే అక్కడే ఉంటుంది, మీరు చదివితే, ఆ ఆత్మ మర్మములు పలుకుతున్నది అని మాట్లాడతాడు అక్కడ పౌలు. ఏం పలుకుతున్నదంటమ్మా? మర్మాలు. ఇంకొంచెం కిందకు వస్తే వాడు క్షేమాభివృద్ధిని కలగజేస్తున్న భాషలు అంటారు. దేవునికి స్తోత్ర. దేవుడు ఏదన్నా ఇస్తే పనికొస్తుందా పనికిరాదా? మరి ఎందుకు అట్ట మాట్లాడతారు పిచ్చి మాటలు? యేసు ప్రభు వారు ఏమి ఇచ్చారు? అన్య భాషలు ఇచ్చారు. అన్య భాషలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? తీసుకోవాలా. మనం ఏం చేయాలో? మాట్లాడాలా. పిచ్చ భాషలు అయితే ఆయన ఇవ్వడుగా, ఎందుకు పనికిరాని భాషలు అయితే ఆయన ఇవ్వడుగా. తలగొట్టకి ఏంటి ఒక గుట్ట తడిపి తల మీద వేసుకోవడానికి కూడా పనికిరావు భాషలు. పనికొస్తాయి కదా, అది నీకు క్షేమాభివృద్ధిని కలగజేస్తానని క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. నువ్వెవడికి తెలియని మర్మాలు పలుకుతావంట భాషలో. మర్మాలు ఎవ్వరికి తెలియవంట. నువ్వు భాషలు మాట్లాడుతుంటే మర్మాలు బయటకు వస్తూ ఉంటాయి అంట. దేవునికి మాత్రమే అర్థమవుతుందట. దేవుడు నీ నోటితో మర్మాలను పలికిస్తాడంట భాషలతో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలయ్య చివరిగా ఒక మాట చెప్పాడు, భాషను ఎవడు ఆటంకపరచొద్దు, భాషని మర్యాదగా క్రమంగా మాట్లాడండి.
ఎట్ట పడితే అట్టు కాదు, అందరి ముందు కాదు. నీకు క్షేమాభివృద్ధి కలిగిద్ది కనుక నీవు మాట్లాడుకో భాషలు. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ప్రవచనం ఎత్తి మాట్లాడన్నాడు, అంతేగాని ప్రవచనమే గొప్ప, భాషలు తక్కువ కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడతానంటాడు ఆయన. కానీ ఆయన వేవేల భాషలు మాట్లాడేవాడు అండి అపోస్తలుడైన పౌలయ్య. ఆయనకు సమయం దొరికినప్పుడల్లా, ఖాళీ దొరికినప్పుడల్లా, ఇంట్లో ఉన్నప్పుడల్లా, పరిచర్యకి వెళుతున్నప్పుడల్లా, మార్గ మధ్యంలో అన్య భాషలు మాట్లాడుతూ ఉండేవాడు అంటే అపోస్తలుడైన పౌలయ్య. అందుకే అపోస్తలుడైన పౌలయ్య సేవా జీవితం అంత క్షేమాభివృద్ధి పొందింది. దేవునికి స్తోత్రం చెప్పండి. భాషతో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడని, నరుడితో కాదని పరిశుద్ధునితో మాట్లాడుతున్నారు. అందుకే కొంతమందికి నేను పద్దే చెప్తా, అన్య భాషలు వచ్చిన వారు నోరు తెరిచి మాట్లాడండి, నోరు మూసుకోవద్దని చెప్తాను నేను. అన్య భాషలు వచ్చిన నోరు మూసుకొని నోరు తెరవకుండా అట్లా నోరు మూసేసుకుంటే క్షేమాభివృద్ధి ఎట్ట వస్తుంది? ప్రతి ఆరాధనలో భాషలు మాట్లాడాలి వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళ భాషల కొరకు అత్యానంద భరితులై దేవుని వైపు చూసి దాన్ని అనుగ్రహించమని అడగాలి. పరిశుద్ధాత్ముడు నీ లోపల నిండి ఉంటే, పరిశుద్ధాత్ముడు నీపై దిగి వస్తే, పరిశుద్ధాత్ముడు నీతో ఉండడానికి ఇష్టపడి నీతో ఉండిపోతే, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే రెండవ వరం ఏంటంటే అన్య భాషల వరం. ఈ భాషల వరము నీకు మాత్రమే క్షేమాభివృద్ధి. భాషల వరము ద్వారా మర్మములు పలుకుతాం, అది ఎవ్వడు గ్రహించలేడు అని వాక్యం సెలవిస్తుంది. వ్యక్తిగతంగా నువ్వు క్షేమం పొందాలి, వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి పొందాలి, వ్యాపార పరంగా అభివృద్ధి పొందాలి, ఆత్మ పరంగా అభివృద్ధి పొందాలి, భౌతిక పరంగా అభివృద్ధి పొందాలంటే ఎలా సాధ్యం? అది అన్య భాషలు రావాలి. అన్య భాషలు మాట్లాడకుండా, భాషలతో మాట్లాడకుండా నీకు క్షేమాభివృద్ధి కలగాలి అంటే కలగదు. అయ్యా నాకు క్షేమం కావాలి, అయ్యా నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలి, భౌతిక జీవితం అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి చెందాలంటే ఎలా సాధ్యం? అన్య భాషల ద్వారానే సాధ్యం. అందుకే ప్రభు రాకమునిపై ప్రతి ఒక్కరు, మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు, నేను చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను సంఘం గురించి. అందరూ నోరెత్తి అన్య భాషలో మాట్లాడాలి ప్రభువా. ఏ ఒక్కరు తెలుగులో పాటలు పట్టడానికి వీల్లేదు. ఆరాధన జరుగుతుండగా చివరి నిమిషాలు, చివరి క్షణాలు అందరూ స్వరమెత్తి ఏక కంఠంగా అన్ని భాషలతో మాట్లాడాలయ్యా. సంఘం అప్పుడు క్షేమాభివృద్ధి చెందిద్ది, నీకు క్షేమాభివృద్ధి కలిగింది, నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి. ప్రతిరోజు అభివృద్ధి చెందటమే తప్ప ఇక తగ్గటం ఉండదు జీవితంలో. అందుకే నేను కాసేపు తెలుగులో ప్రార్థన చేసిన, ఎక్కువసేపు నేను అన్ని భాషలతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే నాకు ఈ సత్యం తెలుసు, మాట్లాడతాను. మీరు నన్ను గమనించండి, ఆరాధనలు అన్య భాషలు మాట్లాడకుండా ముగించేది ఉండదు. అసలు చర్చకు వచ్చినాక ఈ భాష వినపడకుండా ఏ వారమైనా ఇంటికి వెళ్ళారా? కుదరదు. ఎందుకంటే నాకు ఈ శక్తి తెలుసు, నాకు ఈ వాక్యం తెలుసు, ఈ వాక్యం యొక్క మర్మం నాకు తెలుసు. అన్య భాషలు మాట్లాడువానికి క్షేమాభివృద్ధి కలిగిద్ది, మన ఆత్మలు అభివృద్ధి పొందుతాయి, మన ప్రార్థనలు విస్తరిస్తాయి, ఇంకా ప్రార్థన నడిపింపు ఎక్కువ వస్తూ ఉంటుంది భాషలు మాట్లాడితే. తెలుసా, ఒక ఆమె వచ్చి అంటుందండి, నాకు ప్రార్థన నడిపింపు రావట్లేదండి. ఒకటే అన్నానమ్మా, పరిశుద్ధాత్మను పొందు నడిపింపు వస్తుంది అన్నాను. పరిశుద్ధాత్మ లేకుండా నడిపింపు రాదమ్మా. పరిశుద్ధాత్మ లేకుండా 2-3 గంటలు ఎవడు ప్రార్థన చేయలేడమ్మా. ఒకవేళ చేసిన అటోదిగి ఇటోలిగి గోడకొలిగి కాలు జాపుకొని ఆవలించ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిండిపోయి దిగొచ్చేసి నీలో నుంచి అన్ని భాషలు పెట్టుకొస్తే ఎన్ని గంటలు ఏం చేయగలవమ్మా? నడిపింపు అనర్గళంగా వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య భాషలు క్షేమాభివృద్ధిని కలగజేస్తాయి, నీ ప్రార్థనలు అభివృద్ధి తీసుకొస్తాయమ్మా, నీ ఉపవాసాలు అభివృద్ధిని తీసుకొస్తాయమ్మా, నీవు ఇచ్చేటువంటి అర్పణలు అభివృద్ధి కలగజేస్తాయి అని నేను ఆమెకి మాట ఇచ్చాను, ఆమెకి నేను చెప్పాను. అప్పటి నుంచి ఆమె అన్య భాషల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందంట. దేవుడు నిజంగా 21 రోజులు కేటాయించుకుని అన్య భాషల కొరకు ఆమె ప్రార్థన చేసిందంట. దేవుడు ఆమెకు అన్య భాషల ప్రభు అనుగ్రహించారు. అన్య భాషలు అనుగ్రహించిన తర్వాత అండి ప్రతి ప్రేయర్లో మాట్లాడుతుంది. ఆమె ఇంట్లో ప్రార్థన పెట్టిన మాట్లాడుతుంది. ఆమె జీవితంలో నిజంగా మునుపెన్నడూ లేని ఆశ్చర్యం, అద్భుతమైన కార్యాలు ఆమె జీవితంలో చూసింది ఆవిడ. ఎందుకంటే భాషలు మాట్లాడేవానికి క్షేమాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా జాగ్రత్తగా విని దేవునికి రెస్పాండ్ అవ్వండి, నోరు మూసుకొని ఉండొద్దని చెప్తున్నాను నేను. అన్య భాషలు మాట్లాడేవానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఏ అభివృద్ధి కలుగుతుంది? క్షేమము, అభివృద్ధి. క్షేమము ప్లస్ అభివృద్ధి కలుగుతుంది. ఈ రోజున మీరు అందరూ అన్య భాషల కొరకు ఏ తిప్పలు పడతారో నాకు తెలియదు, కానీ అన్య భాషలు పొందుకోండి. మీ వ్యక్తిగత జీవితాన్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపించుకోండి, మీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వాదంలోనికి నడిపించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి, మనలో నిండుకోవాలి. నిండుకున్న తర్వాత మొదటి మాట వాక్శక్తి వస్తుంది. ఎవడ ముందన్న అనర్గళంగా మాట్లాడేయచ్చు, శత్రువు గుండెలు కలవరపడచొచ్చు, శత్రువు గుండెలను ఒక తూట్లుగా పేల్చవతలు పడేయచ్చు. అటువంటి మాటలు మాట్లాడాలంటే మన వల్ల కాదు, పరిశుద్ధాత్ముడు మనలోకి దిగి రావాలి. ఇక రెండో విషయంకి వస్తే, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ఏమనుగ్రహిస్తాడు? రెండోది అన్య భాషలు అనుగ్రహిస్తాడు. మేడగది మీద వచ్చిన భాషలైనా పరలోక భాషలైనా రెండిటిని ఒకే అర్థంతో పిలుస్తారు, అన్య భాషలు అంటారు వాటిని. అన్ని భాషలు అంటే హిందూ, తెలుగు అండి, ఉర్దూ అండి, మీరు మాట్లాడే అన్ని భాషలు కాదండి అంటే అది కూడా అన్ని భాష తెక్కలోడ. దానికి దీనికి ఒకే పేరు, రెండు పేర్లు లేవు. మనకులాగా ఒక్కొక్కరికి 2-3 పేర్లు ఉంటాయి. అట్లాగా అన్ని భాషలకు 2-3 పేర్లు. ఒకడు అన్నాడు నాతో, వచ్చాయా మేడగా మీద దిగొచ్చింది అన్ని భాష, మీరు మాట్లాడేది అన్ని భాష కాదన్నాడు. నాయనా దాని పేరు అన్య భాషలు నాయనా, దీనిని కూడా అన్య భాషలు అంటారు నాయన, దేవదూతల భాషలు నాయనవి, దానిని కలిపి అన్య భాషలని ఒక్క ఓడుతో ఇచ్చేస్తారయ్యా. అన్య భాషలని తెలుగు, హిందీ, అవును కరెక్టే, అదే పట్టుకొని చేస్తున్నావు, కరెక్టే. కానీ పరలోక భాష కూడా అన్య భాషేనని, అది మనకి తెలియని భాషే కదా, అది మనం ఎప్పుడు నేర్చుకోలేదు కదా, అది పరలోకానికి సంబంధించింది కనుక అది కూడా అన్య భాషే. దేవునికి స్తోత్రం చెప్పండి. అది పరలోకానికి సంబంధించింది, మనకు అనుగ్రహించబడుతుంది కనుక అది కూడా అన్య భాషే. కానీ పరలోకమునకు సంబంధించిన భాషలు మన నోటితో వస్తే ఖచ్చితంగా మన జీవితాలు అభివృద్ధి పొందుతాయి. లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా మన జీవితాలు ఉండిపోతాయి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యమా కాదా? చాలా అవసరం. ఆయన లేకపోతే జీవితాలు వ్యర్థమైపోతాయి. మీకేం తెలియట్లేదు ఇప్పుడు. కాబట్టి హిందూ మూలముగా సంఘానికి తెలియజేస్తుంది ఏమనగా, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించటానికి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుచున్న వాక్శక్తిని పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుచున్న అన్య భాషలు పొందుకోవడానికి ఎట్టి పరిస్థితులు వెనకడుగు వేయొద్దు. ఒకవేళ పుష్కలంగా మీ నోట నిండా అన్య భాషలు వస్తే ఖచ్చితంగా మీరు ఓనుగా ప్రార్థన చేస్తున్నప్పుడు అవి మాట్లాడండి. మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు అవి మాట్లాడండి. ఎందుకంటే అవి మాట్లాడుతూ ఉండండి. ప్రతిరోజు, ప్రతి వారం మాట్లాడుతూ ఉండండి. ప్రతి నెల, ప్రతి సంవత్సరం. ఖచ్చితంగా ఆత్మలో మీకు అభివృద్ధి రాకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా కుటుంబంలో అభివృద్ధి రాకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా మీ చేతి పనులు అభివృద్ధి కలగకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు ముందర మాట్లాడండి, ఓపెన్ చేసి, నోరు మూసుకొని ఉండొద్దు. మీరు ఓన్గా ఉన్నప్పుడు పర్సనల్గా ప్రార్థన చేస్తున్నట్టు మీ ఇష్టం వచ్చినన్ని సార్లు మాట్లాడవచ్చు అన్ని భాషలు మీరు. ఎందుకంటే అక్కడ ఎవ్వడం ఉండడు కనుక. ఎట్ ఎ టైం మనకి క్షేమాభివృద్ధి కలగాలి, మనకి ఖచ్చితంగా క్షేమాభివృద్ధి రావాలి. ప్రార్థన ఇంకెక్కువసేపు చేయాలని నీకు అనిపిస్తుందని, మేము దేవునితో ఎక్కువ గడపాలని అనిపిస్తుందేమో, ఖచ్చితంగా అన్ని భాషలు మాట్లాడండి. ఖచ్చితంగా దేవునితో నువ్వు ఎక్కువసేపు గడుపుతావు, ఖచ్చితంగా ఎక్కువసేపు ప్రార్థన చేస్తావు, ఖచ్చితంగా భౌతికంగా కూడా అభివృద్ధి మన జీవితంలో కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్నో మాట ఇది? 3వ మాట, ఎఫెసీ 4:1. ఇంకా ఆత్మ ఏమనుగ్రహించుచున్నది? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఆత్మ కలిగించు ఐక్యత గ్రహిస్తుంది అన్య భాష. 3వది ఆత్మ ఐక్యతను గ్రహిస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి బైబిల్లో పేతురు యోహాను ఏమండి, పేతురు అని ఉండదు. ఏమని ఉంటుంది? యోహాను పేతురు ఇదే ఉంటుంది. పేతురు యోహాను అని ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. యోహాను పేతురు అనే ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, యోహాను ఆయన రొమ్ము మీద ఆనుకునే వ్యక్తిన. యేసుప్రభు రొమ్ము మీద ఆనుకుంటాడు, ఎవరికి అవకాశం ఇవ్వడు, ఇల్లు అటుక్కును దూకేస్తాడు. పేతురు దుడుకు స్వభావం అని తెలుసు యోహానికి. వీడికి తొందరపాటు ఎక్కువ, వీడి కంగారు ఎక్కువ, ఈడు వెళ్ళిపోయి అటుక్కుని ఆయన గుండెల మీద వాలిపోతాడేమోనని అట్టగే గమనిస్తూ ఉంటాడు దేవుడు రొమ్ముని, దేవుడు గుండెలు వదిలేవాడు కాదంట యోహాను. పేతురుని ఒక అడుగు ముందుకు రానిచ్చేవాడు కాదు. పేతురికి చాలా కంగారు ఎక్కువ, కోపం ఎక్కువ, బీపీ ఎక్కువ, షుగర్ ఎక్కువ, అన్నీ ఎక్కువే పేతురికి.
ఎక్కడ నా స్థానం ఆక్రమించేస్తాడా, ఎక్కడ నా స్థానాన్ని అమల్లోకి తీసేసుకుంటాడని యోహాను ఎప్పుడు కూడా దేవుని రొమ్ము మీద ఆనుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా, ఆయన గుండెల మీద వాలిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు. మీరు నమ్మండి, భలే భలే సంఘటన జరిగింది. ప్రతిరోజు ప్రతి క్షణము గుండెల మీద ఆనుకునే యోహానికి తాళపు చెవులు ఇచ్చాడా పరలోకపు తాళపు చెవుడు? పేతురికి ఇచ్చాడా? పేతురికి ఇచ్చేసాడు. ఇక పేతురికి ఇవ్వగానే మనోడికి భయంకరమైన కోపం అన్నమాట. అదేంటయ్యా, నేనే అన్నిట్లో ముందున్నేవాడిని కదా, నేనే నీ గుండెల మీద వాలిపోయేవాడిని కదయ్యా అని అంటూ 8 సార్లు ఏమన్నాడో తెలుసా దేవునితో? యేసు ప్రభుతో యోహాను, మాలో ఎవరు గొప్పవాళ్ళు, మాలో ఎవరు గొప్పవాళ్ళు, ఇదే గోల. దేవుని కూర్చొని ఇట్లా, నుంచొని ఇట్లా, పడుకొని ఇట్లా, మాలో ఎవరు గొప్పవాళ్ళు చెప్పు, మాలో ఎవరు గొప్పవాళ్ళు చెప్పు. ఎందుకంటే తాళపు చెవులు పేతురుకి ఇచ్చాడు కదా యేసు ప్రభు. కంగారు. ఈ విషయం కాస్త యోహాను తల్లికి తెలుసు. నా వచ్చేసి అయ్యా, నా కుమారుడిని కుడి ప్రక్కన, ఇంకో కుమారుడు ఎడం ప్రక్కన పెట్టుకో నాయనా. నీకేం తెలియదు, నోరు మూసుకో అన్నాడు యేసు ప్రభు. ఎంతసేపు స్థానం కొట్టేద్దామని, ఎంతసేపు వాడికంటే నేనే హైలైట్ అయిపోదామని, ఎంతసేపు నేను ముందెళ్ళిపోవాలి, వాడిని రానివ్వకూడదు, వాడిని తొక్కేయాలి, వాడిని వెనకడిగేసేయాలి, నేనే ఉండిపోవాలి, నేనే వాలిపోవాలి, నేనే చేసేయాలి అన్న తపన యోహానులో కనపడేది. కానీ పెంతెకొస్తేనే పండగ నాడు పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీద దిగొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి నుంచి పేతురు యోహాను, పేతురు యోహాను, పేతురు యోహాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను పేతురుని ఎక్కడా డిగ్రేడ్ చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత. అంతకుముందు యోహాను పేతురు, ఆత్మ దిగొచ్చిన తర్వాత పేతురు యోహాను. ఎక్కడికి పోయినా చూడండి వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు. వీళ్ళిద్దరిలో పేతురే మాట్లాడతాడు, యోహాను సైలెంట్ అయిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తేనండి స్వాభావిక స్వభావాలు, లౌకిక స్వభావాలు కాలిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే ఏ స్వభావాలు కాలిపోతాయి? ఏమండి? అలుగుళ్ళు, మూతి ముడుచుకోటాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కాలిపోతాయి. పరిశుద్ధాత్మ దేవునిలో లేడనుకో, ఈ కుళ్ళు కుతంత్రాలతో ఎక్కువైపోయి ఇక అవే తీసుకెళ్ళిపోతాయి నిన్ను నరకానికి. ఉంచవు నిన్ను. నీలో కుళ్ళు ఏర్పడిపోతుందా, నీలో లేదంటే ఏదైనా ద్వేషం ఏర్పడిపోతుందా? ఇవి స్వాభావికమైనటువంటి స్వభావాలు. ఈ పుట్టుక నుంచి కొన్ని తగలడతాయి అంట మనకి. కోపం అనేది, అసూయ అనేది, కుళ్ళు అనేది, ఇవన్నీ పుట్టుక నుండి తగలడతాయి అంట కొన్ని. ఆ పుట్టుక నుండే అబ్బినవి ఇప్పుడు ఏమవ్వాలా? పరిశుద్ధాత్మ దేవుని రాక ద్వారా, అగ్ని ద్వారా అవన్నీ కాలిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా అండి. అందరితో ఐకమత్యంగా మనం బ్రతుకుతామండి. కుళ్ళు ఉండదు, కుతంత్రం ఉండదు, వాళ్ళని డిగ్రేడ్ చేసేయాలి, వీళ్ళని తొక్కేయాలి, నేను ముందుకు వెళ్ళిపోవాలి, ముందు అడుగులో ఉండాలి, నేను కనపడిపోవాలి, లేదంటే వాళ్ళని నేను అవమానించాలి, అందరి ముందు 10 మందిలో పరువు, ఇవన్నీ కూడా మనలో కలగవండి. ఈ యొక్క స్వాభావిక స్వభావాలన్నీ కాలిపోతాయి. ఎవరు వస్తే? పరిశుద్ధాత్ముడు వస్తే. ఈ రోజున పరిశుద్ధాత్మను, మరి కొంతమంది పరిశుద్ధాత్మను పొందేసుకున్నామండి అని చెప్తున్నారు. మరి పరిశుద్ధాత్మను పొందేసి కేకలు పెట్టేసి పడిపోయి దొల్లేసిన వాళ్ళలో మరి స్వాభావిక స్వభావాలు, భౌతిక స్వభావాలు ఉండవు అని చెప్తున్నాను నేను. అన్నీ కాలిపోతాయి అని చెప్తున్నాను నేను. అసూయులు వాళ్ళలో కనపడవు, కుళ్ళు వాళ్ళలో కనపడవు, ద్వేషాలు వాళ్ళలో కనపడవు, కోపాలు వాళ్ళలో కనపడవు. ఒకవేళ కోపడితే పరిశుద్ధంగానే కోపడతారు. అవి వేరే బ్యాచ్, వేరే స్టెప్స్. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కోపం రాదు, వస్తుంది. కానీ ఎలాంటి కోపం అయితే పరిశుద్ధమైన కోపం అది. అవన్నీ వేరే లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ఇప్పుడు నేను చెప్పలేను. కానీ భౌతికంగా ఏ ఒక్క శరీర సంబంధమైనది మనలో ఉండదు. అవన్నీ దేవుడు కాల్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత నుంచి పేతురు మాట్లాడితే యోహాను ఏమనేవాడు కాదు. పేతురు కూర్చో, నేను యేసు మీద ఆడుకున్నాడిని, పెద్ద తాళపు గుర్తు వచ్చేసిందని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను ఎక్కడా అనలేదు. పేతురు యోహాను, పేతురు ఎక్కడికి పోయిన పేతురు లేచిపోయాడు. ఫస్ట్ పేతురు లేచిపోయాడు అండి. అంతెందుకండి, పరిశుద్ధాత్మతోడు పెంతెకొస్తు దినమొస్తే ఎవరు మాట్లాడారండి లెగిసి పైకి? పేతురే. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవడరా మమ్మల్ని తాగిన వాళ్ళు అంటున్నారు మీరు? మేము తాగిన వాళ్ళ కనపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి దిగొచ్చాడు, మేము ఆయా భాషలు మాట్లాడుతున్నాం, మేము చదువులేని వాళ్ళవే, విద్య లేని పావర్లవే. కానీ ఈ ఫ్రెంచ్, ఈ తమిళ్, ఈ ఉర్దూ ఎలా మాట్లాడుతున్నా పరిశుద్ధాత్ముడు మాట్లాడేస్తున్నాడు మాతో ఉండి. అన్ని లెగిచి ఆయన మాట్లాడాడు.
అందుకే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే యోహానులో స్వాభావిక స్వభావాలు కాలిపోయినాయి. పేతురు లేచి మాట్లాడుతున్నా ఇతను కుళ్ళు పడట్లేదు, ద్వేషం పడట్లేదు, అసూయ పడట్లేదు, వదిలేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు కలిసి ఎన్ని సంవత్సరాలు సేవ చేశారో తెలుసా? 30 సంవత్సరాల పైగా సేవ చేశారు వాళ్ళిద్దరు కలిసి. ఒకటి కాదు, రెండు కాదండి, 30 సంవత్సరాల పైగా సేవ చేశారు. దేంతో? ఐక్యతతో. ఐక్యత ఎవరు కలగజేశారు? పరిశుద్ధాత్ముడు. ఆత్మ ఏమనుగ్రహిస్తుంది అంటండి? చెప్పాలి. ఆత్మ ఏమనుగ్రహిస్తుంది అంటండి? ఆత్మ వరాలను అనుగ్రహిస్తుందంట. ఇది 4వ మాట. ఆత్మ వరములను అనుగ్రహిస్తుంది. ఎంతమందికి కావాలి వరాలు? మన సంఘం అంతా వరాలు కలిగిన సంఘంగా ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, వరాలు ముఖ్యమా ఫలాలు ముఖ్యమా అంటే ఫస్ట్ వరాలు వస్తాయి, తర్వాత ఫలాలు వస్తాయి. యేసు ప్రభు ఏం ఆశించాడు తెలుసా? వీళ్ళకి ఫస్ట్ వరం ఇచ్చేద్దాం, ఆ వరం ద్వారా వీళ్ళు నా ఆకలి తీరుస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు నా ఆకలి ఖచ్చితంగా తీరుస్తారని చెప్పి ఫస్ట్ వరాలు పనిచేశాడు. అందరికి వరాల మీద వరాలు కుమ్మరించేశాడు. తీసుకో, దయ్యాల మీద అధికారం నీకు ఇచ్చారు, తీసుకో, నువ్వు ఆ వరం తీసుకో, నువ్వు ఈ వరం తీసుకో, ప్రకటన మీద వరం నీకు ఇచ్చాను తీసుకో, అన్ని భాషల వరం నీకు ఇచ్చాను తీసుకో, వరాలు 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 కృపావరాలు ఇచ్చాను తీసుకో. ఈ రోజున సంఘము మీద ఆత్మ చివరిగా అనుగ్రహించబోయేది ఏంటో తెలుసా? వరాలు కుమ్మరించబోతున్నాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ వరాలు పట్టుకుని ఎగరడం కాదు. చాలా మంది భూప్రపంచం మీద వరాలతో బిజినెస్లు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం అటువంటి దరిద్రం చేయొద్దు. కానీ వరాలు కలిగిన వారమై మనం ఏం చేయాలంటే దేవునికి ఫలాలు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అయ్యా నాకు ఈ వరం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. నేను ఎవరికైనా ప్రార్థన చేస్తే విడుదల పొందుతున్నారయ్యా. అయ్యా నైనా నేను ఎవరితో మాట్లాడితే పశ్చాత్తాపడుతున్నారయ్యా, అది వరమేనండి. ఇప్పుడు మీరన్నా ఎవరైనా వెళ్ళి ఎవరితోనన్నా మాట్లాడారనుకోండి, వాళ్ళు పశ్చాత్తాపం పొంది నేను బాప్తిజం తీసుకుంటాను అక్క అని అందనుకోండి, మీతో ఖచ్చితంగా నీకు ఆ వరం, వాక్శక్తి వరాన్ని దేవునికి అనుగ్రహించారు. ఎవరితో నువ్వు మాట్లాడితే గుండెలు బాదుకుని ఏడిశారు అనుకోండి, పశ్చాత్తాపం కడిగిందని, అదొక వరం. ఎవరికైనా నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు జ్వరం వదిలిపోవటమో, లేదంటే ఆపరేషన్ కొట్టివేయబట్టమో, లేదంటే విడుదల, ఏదో ఒక విడుదల కలగడం, అదొక వరం అండి. నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తే దురాత్మ వెళ్ళిపో, అదొక వరం అండి. అలాగా దేవుడు మన సంఘంలో వరాలు ఇస్తే ఆ వరాలతో రెచ్చిపోకుండా ఏం చేయాలంటే దేవుని ఆకలి తీర్చే ఫలాలు మనలో నుంచి ప్రభుకి ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంపిక లేని వారము. ఈ రోజున దేవుడు నన్ను మీ కళ్ళ ముందు వరాలు ఇచ్చి నిలబెట్టాడంటే నేను దేవునికి ఖచ్చితంగా ఫలాలు ఇవ్వాలి, ఇస్తాను, ఇవ్వబోతున్నాను, ఇస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ వాక్యం చెప్పే వరం, ఈ పరిశుద్ధాత్మ వరం, అనర్గళంగా ప్రజల ముందు నిలబడి మాట్లాడే వరం, ఇది ఒక సామాన్యమైనది కాదండి. నాకు దేవుడు ఇచ్చాడు, నేను చెలరేగిపోకుండా ఇది నాదే అని ఎవ్వరికి నేను డిస్పోజ్ చేసుకోకుండా, ఒకటే నేను రహస్యంగా నా దేవునికి ఫలములు ఇస్తూ ఉన్నాను. వరం ఇచ్చినందుకు స్తోత్రమే. వాక్య వరం ఇచ్చినందుకు స్తోత్రం. ప్రార్థన వరం ఇచ్చినందుకు స్తోత్రం. స్వస్థత వరం ఇచ్చినందుకు స్తోత్రం. దురాత్మలపై అధికారమైన వరం ఇచ్చినందుకు స్తోత్రం. అంటే ప్రభుకి నాలో నుంచి నేను ఫలాలు ఇస్తూ ఉంటాను. ప్రతి రాత్రి ప్రభుకి వాక్యములు ప్రిపేర్ అయ్యే ప్రతిసారి దేవునికి ఫలాలు ఇవ్వడం మొదలు పెడతాను. శులమతి అంటది కదా, నాయనా రండి, మా ద్వార బంధముల మీద మీకు కావలసినటువంటి ఫలాలు వేలాడి తీసాను, రండి వచ్చి తినండి, ఆరోగించండి అని శులమతి మాట్లాడినట్లుగా దేవునికి వరములు కలిగిన వారు ఫలాలు అందచేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిండుకోవటానికి వచ్చాడు, మనలో నింపబడిపోవడానికి వచ్చాడు. ఆయన అడ్రస్ మార్చేసుకొని పర్మనెంట్ గా మనతో ఉండటానికి వచ్చేసాడు. అదే పెంతెకోస్తు యొక్క అర్థం. పరలోకములో ఉండవలసిన పరిశుద్ధాత్ముడు భూలోకములో మనలో నిండుకోవడానికి వచ్చాడు. అందుకే భక్తుడు ఒక చక్కని పాట ఇలా అన్నాడండి. భక్తుడైన దైవజనుడైన ప్రతిష్ఠత కలిగిన సమర్పణ కలిగినటువంటి త్యాగం కలిగినటువంటి అపోస్తులుడైన యేసన్న గారు ఈ రకంగా పాడారు. నా మనసారని సన్నిధిలో సాగెలపడి నమస్కారం చేసేదా, అంటే ఈ మాట అంటాడు, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా నిలువెల్ల నిండి ఉన్నావు. ఎవరు నిలువెల్ల నిండి ఉన్నాడంటే మా ఆయన, నా నిలువెల్ల నిండిపోయావయ్యా. ఈ మాట మాట్లాడడానికి గట్స్ ఉండాలండి, శక్తి ఉండాలండి, పౌరుషం రావాలండి. అపోస్తుడైనటువంటి యేసన్న గారు మాట్లాడిన మాట మీకు అర్థమవుతుందా? నరాల్లో ఇంకిపోయాడంట పరిశుద్ధాత్ముడు. ఆయన రాసిన పాట ఎన్ని లక్షల కోట్ల మందికి ఆశీర్వాదంగా మారింది.
నా నిలువెల్ల నిండిపోయావయ్యా, నువ్వు నా నిలువెల్ల నిండిపోయావు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మన నిలువెల్ల నిండిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. ఇదే నా నిలువెల్ల, ఇదే యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగలపడి నమస్కారము చేసెదా, సాగలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు మనలో నివసించడానికి, మనలో నివసించడానికి, శాశ్వత కాలం మనలో నివసించడానికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తూ ఉన్నాడు. మోకరిద్దాం
ఈ వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలముగా సంచరించాలి.